ఒకసారి ట్రెండ్స్ చూద్దాం. టీఎంసీ 116 స్థానాల్లో రెండో స్థానంలో వెనకంజలో ఉంది. బీజేపీ 163 స్థానాలతో ముందుకు దూసుకెళ్తోందని చెప్పాలి లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం చూస్తే. ఇక తమిళనాడులో 105 స్థానాల్లో లీడ్లో కనిపిస్తోంది టీవీకే. సో మొట్టమొదటిసారి బెంగాల్లో అధికారం చేపట్టే దిశగా అడుగులు పడుతున్నాయి భారతీయ జనతా పార్టీవి. అటు బెంగాల్ సీఎం రేసులో సువేంద్ర అధికారి ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి అన్న అంశం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఒక ఎంజీఆర్ ఒక ఎన్టీఆర్ తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో విజయ్ సత్తా చాటుతారని ఎవరూ కూడా ఊహించలేదు. బట్ ఊహకందని విధంగా విజయ్ చాలా ధీటుగా దూసుకుపోతున్నారని చెప్పాలి. రైట్, మల్లేశ్వర్ గారు ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయి అంటే అప్పుడున్నటువంటి జనరేషన్ వేరు, అప్పుడున్నటువంటి సామాజిక మాధ్యమాలు వేరు, బట్ ఇప్పుడున్నటువంటి సామాజిక మాధ్యమాలు వేరు. కంప్లీట్లో ఒక జెన్జీ జనరేషన్లోకి వచ్చేసినాం. బట్ ఈ స్థాయిలో కూడా 2 సంవత్సరాల్లో పార్టీని పెట్టడం, ఈ పార్టీ అధికారంలోకి వచ్చే దిశగా అడుగులు పడడం ఒక చరిత్ర కనిపిస్తోంది కదా. సో ఎట్లా చూడొచ్చు విజయ్ మూమెంట్ని? ఇప్పుడు సినీ గ్లామరు తగ్గలేదు అనేదానికి విజయ్ ఎగ్జాంపుల్ కనిపిస్తుంది ముందు. ఎందుకంటే విజయ్కి వస్తున్నటువంటి ప్రభంజనము చూసి అర్థం చేసుకోవచ్చు. అయితే వాస్తవంగా కూడా నీకు ఎంజి రామచంద్రన్ తర్వాత ఎన్టీఆర్ అప్పుడు 83 పరిస్థితి చూస్తే 83లో ఈ మాత్రం సామాజిక స్పృహ లేనటువంటి పరిస్థితి. నీకు అంటే కనీసము ఒక ఎమ్మెల్యే అంటే ఎవరో తెలియనటువంటి పరిస్థితి, ఎంపీ అంటే ఎవరో తెలియనటువంటి పరిస్థితిలో ఎన్టీఆర్ పార్టీ స్థాపించడము, కొద్ది రోజులనే అధికారంలోకి రావడం, ఇవన్నీ కొంత ఒక సృజనాత్మక ఒక రాడికల్ చేంజ్గానే భావించాలి. ఇప్పుడు విజయ్ తీసుకున్నటువంటి విజయ్ మరి 24లో పార్టీ స్థాపించి క్రమక్రమంగా పోతుంటే ఆయన మీద రకరకాల ఒత్తిళ్లు తీసుకొచ్చినా కూడా విజయ్ రియల్ హీరో కాకుండా అది అట్లా జరుగుతూ జరిగింది. తర్వాత రియల్ హీరోనే కాదు, రియల్ హీరోగా కూడా కొన్ని సన్నివేశాలలో నిలబడ్డాడు ఆయన. అంటే ఎక్కడ కూడా తలొగ్గకుండా, ఎక్కడ కూడా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉన్నటువంటి సందర్భాన్ని కూడా చూసినాం. ఎందుకంటే ఆయనను ఎంతకు వీలైతుంది నీకు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ రకరకాల ఈక్వేషన్స్ తోటి నీకు నయాన్నో భయాన్నో లొంగ తీసుకోవాలనే ప్రయత్నం చేసి కానీ ఎక్కడ కూడా సరెండర్ కాలేదు. విజయ్కి అడ్వాంటేజ్ ఏమైందంటే డిఎంకి ఓటు బ్యాంక్ ఏదైతే బలంగా ఉందో అది క్రిస్టియన్ మైనారిటీస్ ఓటు డిఎంకే ఖాతాలో పడ్డటువంటి పరిస్థితి చూసినాం. అది పర్ఫెక్ట్గా స్పష్టంగా ఇప్పుడు నీకు బీజేపీ అలవెన్స్ అనాడిఎంకే సంబంధించింది ఎక్కడ చెక్ చేదరలే, వాళ్ళ ఓటును వాళ్ళే వేసుకున్నారు. కానీ ఇక్కడ చీల్చిందంతా కూడా డిఎంకే ఓటును చీల్చారు. ఆ పద్ధతిలోనే